బాధిత బాధితుల తరపున మేము మాట్లాడాలనుకుంటే ఆర్టీవీ స్టూడియో మీరు పెట్టినట్టు ప్రోగ్రామ్ కి ఆమె రావాలి, అటెండ్ కావాలి. కానీ ఆమె ఎలాంటి స్పందన చేయట్లేదంటే ఇది 100% మంగ్లీ గారి హస్తం ఉంది, ఆమె వెనకాల ఉండి నడిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే అసలు మైక్రో ఫైనాన్స్ అనేది తెలియదు తనకి, మధు అనే వ్యక్తి కూడా తెలియదు అని తను అంటున్నారు. కానీ మధు ఏమో పదే పదే తన పేరే వాడుకున్నాడు. లేదండి 100%. అంటే నా ఫీలింగ్ నేను చెప్తున్నాను. ఆమెకు భయం లేనప్పుడు ఆమె తప్పు చేయనప్పుడు బాధితుల తరపు నుంచి వచ్చి మాట్లాడాలి కదా. అవును, బాధితుల తరపున కాకపోయినా డైరెక్ట్ గా వచ్చి బాధితులతో స్టాండ్ తీసుకోకపోయినా కూడా తన పేరు వాడుకున్నందుకు మధు పైన కంప్లైంట్ ఇవ్వాల్సింది. మధు పైన తమ్ముడు సపోర్ట్ ఇస్తున్నాడు కదా. ఓహో, శివ తమ్ముడు ఉండడం మూలంగానే మధు పేరు లేదా? అంతే కదా. అందుకని ఆమె వెనకాల ఉండి ఈయనను ముందర పెట్టేసిన తమ్ముడిని. ఇది 100% బాధ్యత తరపున ఆమె వచ్చి పోరాడాల్సింది ఆమె. థ్యాంక్ యూ రవీందర్ గారు. సో ఇది ఇన్నారెడ్డి గారు వర్షన్ ఇది. అంటే పబ్లిక్ ఇలా అనుకుంటున్నారు, పబ్లిక్ కూడా మధు తో మంగ్లీకి ప్రమేయం ఉందా అంటే మంగ్లీ తమ్ముడు వచ్చాడు, సో మంగ్లీ తమ్ముడో లేకుంటే మధు కూడా వాళ్ళ కుటుంబీకుల్లో ఒకడనే రకంగా మంగ్లీ భావించింది. కాబట్టి ఎందుకంటే బర్త్డే పార్టీలో ఉన్నాడు, తర్వాత తన చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకోబోతున్న ప్రచారం చేసింది. నిజాలు తనే చెప్పాలి, మరి ఎవరికి తెలియదు. సో అలా భావించింది కాబట్టి మధు పైన కంప్లైంట్ ఇవ్వడం లేదు, బ్యాక్ ఎండ్లో ఉండి నడిపించిందేమో అని పబ్లిక్ అనుకుంటున్నారు. మనోజ్, మనం ఖచ్చితంగా దీని మీద ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, మీరు నిజంగా నిజాయితీగా ఉండుంటే ఎక్కడికో వద్దు, ఎక్కడో ప్లేస్లో అవసరం లేదు. ఆర్టీవీ స్టూడియోకి దాదాపుగా 10 సార్లు మన బాధితులు రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళను కూర్చోబెట్టి జరిగిన వాస్తవాల మీద డిస్కస్ చేసి మీరు కూడా మీ పేరు బయటికి లాగిన వ్యక్తుల మీద మీరెందుకు పోరాటం చెయ్యరు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరని చెప్పన్న మన క్వశ్చన్కు ఆమె ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే మనోజ్. కానీ పబ్లిక్ కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం ఏదో పాయింట్అవుట్ చేసి మంగ్లీని డిఫేమ్ చేయడం కాదు, మనం రమ్మంటున్నాం. మీ మీద ఆరోపణ వచ్చింది కాబట్టి మీ మీద ఆరోపణ రావడానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం ఫైట్ చేద్దాం. వాళ్ళు వసూలు చేసిన డబ్బులను కలెక్ట్ చేయించి బాధితులు రక్షిద్దామన్న మన మోటివ్ ఏదైతే ఉందో ఆ మోటివ్కు ఆమె స్పందించట్లేదు. ఎంతప్పటికీ రిమోట్లకు, టీవీ ఛానల్స్కు, మొబైళ్లకు వాటికి గదిగా మొరపెట్టాల్సింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పబ్లిక్ ఉంది, సిస్టమ్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఈ అన్నిటి మీద మనం పోరాటం చేస్తే చివరకు ఎంత కొంత బాధితులకు న్యాయం జరిగే విధంగా ఆమె సపోర్ట్ చేయాలి. ఆ రకమైన ప్రయత్నం చేయట్లేదు కాబట్టి పబ్లిక్ అనుమానిస్తూ ఉన్నారు మనోజ్. థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా మధు అండ్ మంగ్లీ విషయంలో ఇప్పుడు ఏం జరుగుతున్న కొంత సస్పెన్షన్లో కొంది. రమావత్ మధు బయట బాధితుల దగ్గరే మంగ్లీ పేరు వాడుకున్నాడా, లేదు ఇప్పుడు పోలీసులు ఎదుట విచారణ ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఆల్రెడీ రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తోంది. సో పోలీసుల దగ్గర కూడా మంగ్లీ పేరు బయట పెట్టాడా? అసలు మియాపూర్ పోలీసులు రమావత్ మధుని ఎక్కడ అరెస్ట్ చేశారు? ఇంకొక విషయం బాధితులు చెప్తున్న మాట ఏంటంటే, ఆర్టీవీ స్టూడియోలో కూడా చెప్పిన మాట ఏంటంటే, రమావత్ మధువే తనంతట తానే వెళ్ళిపోయి పోలీసులకు లొంగిపోయాడు, మంగ్లీ పేరు బయటికి బాగా వస్తోంది కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి తనంతట తానే లొంగిపోయాడు. ఇంకో మాట, చాలామంది బాధితులతో వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో డైరెక్ట్గా వెళ్ళినప్పుడు లేకుంటే రమావత్ మధుతో బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్, బట్ వాళ్ళు చెప్పిన మాట మీకు చెప్తూ ఉన్నాను. మీరు 10,000 పెడితే నేను 10 లక్షలు పెడతా, మీరు ₹1,00,00,000 పెడితే నేను 10 కోట్లు పెడతా, నన్ను ఎవరేం చేయలేరు, నేను చెప్పినట్టుగా నా మాట విని నాకు లొంగిపోతే మీకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వదిలేసుకుంటా, లేదు అనుకుంటే కనుక నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గను అని చెప్పి మధు కూడా ఛాలెంజ్ చేస్తున్నారంట. రైట్, ఒక్కసారి మంగ్లీ బాధితులు దేవరకొండ నుంచి కాల్ చేస్తున్నారంట. అంటే ఐ మీన్ ఈ మధు బాధితులు డైరెక్ట్గా లైవ్ చూసి వాళ్ళు కాల్ చేశారు. హరిలాల్ గారు అంటే మాట్లాడతారు. హరిలాల్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మీరు చాలా హైలైట్ చేస్తున్నారు, దండాలు సార్. నేను మా వైఫ్ మేము ప్రైవేట్ జాబ్ చేసుకుంటాము. ఒక 5 సంవత్సరాలు కష్టపడి ప్రైవేట్ జాబ్ చేసిన సంపాదించిన పైసలు ఈ మధు ఏజెంట్ మాకు బాగా బతినాడి లాస్ట్ ఇయర్ మార్చి మంత్ లో అమౌంట్ తీసుకుపోయింది సార్, 15 లక్షలు. 15 లక్షలు సార్ మేమేం చేసినామంటే 15 ఆశపడ్డం ఏంటంటే, నేను షేర్ మార్కెట్ లో పైసలు వేసిన సార్. అక్కడ లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మార్చి వరకు షేర్ మార్కెట్ డౌన్ అయితే ఒక 5 లక్షలు పోయినాయి. ఓకే, మిగతా నా దగ్గర పోతే మా భార్య ఏం చేసింది, ఇలా 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, ఈ 5 లక్షలు పోయింది, ఒక 2-3 నెలలు ఇచ్చి రికవర్ చేసుకున్నా అని మా భార్యకు చెప్పిన. ఇదంతా మోసం ఉంటది, ఇది 10 రూపాయలు అంటే ఏదో ఒక రోజు మనకు కొలాప్స్ అవుతామంటే ఏం చేసినా అంటే, మా అత్త మామూలు ఇచ్చిన కట్నము, బంగారము, ఇంకా నేను లోన్ తీసుకున్నా 10 లక్షలు.
మొత్తం 15 లక్షల హర్లాల్ గారు రూపాయలు ఇక్కడ ఇచ్చినాం. మంగ్లీ పేరు ఎందుకు వస్తుందండి? మీరు దేవరకొండ బాధితులు అంటే మాకు మంగ్లీ తెలియదు సార్, ఈ దేవరకొండ ఏరియాలో మంగ్లీ మాకు తెలియదు. అంటే ఏజెంట్ అంటే మా మిస్సెస్ వాళ్ళ మామ ఏజెంట్ సార్. ఓకే, బాగా బతిమాడి 2 నెలలు 3 నెలలు బతిమాడితే ఈయనకి ఇచ్చినాం. ఈయన మా మా మిస్సెస్ వాళ్ళ మామయ్యేమో మధుకి ఏజెంట్ డైరెక్ట్ ఇట్లా అనమాట. ఓకే, మధుకి ఏజెంట్ గా మీ మిస్సెస్ వాళ్ళ మామ పనిచేస్తే వాళ్ళు బతిలాడితే మీరు పెట్టుబడి పెట్టారు దాంట్లో. అవును సార్, ఒక 2-3 నెలలు పెడదాం మనం రికార్డ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నెలకి 46,000 నేను ఈఎంఐ కడుతున్నాను సార్. ఇప్పుడు నేను ఒక 5 సంవత్సరాలు ఈఎంఐ కడితే కానీ తిరగదు. ఇప్పుడు నా 5 లక్షలు బంగారం పెట్టిన బ్యాంకులో బ్యాంకులో అట్లనే ఉంది. ఇప్పుడు సంవత్సరం అయితే ఇప్పుడు రిన్యువల్ చేయాలి. అంత ఘోరంగా ఉంది సార్ పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి. ఇంత మోసం చేశాను సార్. నేను అన్న ఏజెంట్ కి, ఆయన పెళ్లి చేసుకోలేదు, రేపు వాళ్ళ ఫ్యామిలీ లేదు, మీరు ఎందుకు నమ్మిర్రు అంటే అట్లా కాదు, వాళ్ళు మినిస్టర్ దగ్గర వ్యాపారం చేస్తారు, ఏమో మాకే ఎవరి దగ్గర వ్యాపారం చేస్తున్నారు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళ పేరు చెప్పింది సార్. మినిస్టర్ దగ్గర ఇట్లా దందాలు వాళ్ళ కంపెనీలు ఉన్నాయి అని ఇట్లా చెప్పి అంటే నిజమేమో అనుకొని ఇచ్చినాం సార్. మంత్రుల పేరు కూడా వాడారా దీంట్లో వాళ్ళు? అవును సార్, రాజగోపాల్ రెడ్డి కంపెనీ ఉంది, వాళ్ళ ఆ కంపెనీలో మేము పెడుతున్నాము అని చెప్పి తీసుకుపోయింది సార్. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, పరిస్థితి ఘోరంగా ఉంది సార్. నేను ఇప్పుడు బ్యాంక్ ఈఎంఐ కడుతున్నా, ఇది ఇప్పుడు గోల్డ్ 1 year అయింది, ఇప్పుడు గోల్డ్ కట్టాలి, అంత అప్పు. నేను ఇంకా 5 సంవత్సరాలు బ్యాక్ అయిపోయినా సార్. ఏమంటే చచ్చిపోవాలనిపిస్తుంది. మీ బాధ అర్థమవుతోంది, బట్ ధైర్యంగా ఉండండి. మీ బాధ అర్థమవుతోంది, మీరు ధైర్యంగా ఉండండి. మధుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక్కగా సార్ మా గిరిజనులు అందరినీ మోసం చేసింది సార్. దేవరకొండ ప్రాంతం అందరినీ చాలా మంది కష్టపడి అమాయకపు గిరిజనులు బంజారా బిడ్డలు మొత్తం కూడా మధు మోసం చేసిండు. 1000 కోట్ల రూపాయలు ఉంటాయనేది సార్. మాకు మంత్లీ గురించి తెలియదు సార్. అక్కడ ఏంటంటే నేను ఇప్పుడు 3-4 days నుంచి చూస్తున్నాను, అక్కడ మన డోన్ కర్నూలు వాళ్ళ ఇక్కడ వాళ్ళని తెలియకుండా అక్కడ మోసం చేసిండు. ఈ 2 నెట్వర్క్ ఇట్లా నాకు అనిపించింది సార్. మంగ్లీది కూడా 100% సార్. ఆ ఏరియాలో ఎవరు కూడా పైసలు కష్టపడింది ఈజీగా ఆమె వెనక ఉండి నడిపిస్తుంది సార్. అక్కడ కూడా వాళ్ళ తమ్ముడు వచ్చి ఇండైరెక్ట్ అంటే అంత ఈజీ కాదు, ఆమె లాయర్ను పెట్టుకుని అలా నడిపిస్తుంది. అంటే నిజంగా మంగ్లీ ఉంది అంటే అది కర్నూలు లాయర్లను పెట్టుకుని నడిపిస్తోంది కాబట్టి మంగ్లీకి ఏం తప్పు చేయకపోతే లాయర్ పెట్టాల్సిన అవసరం లేదు. లాయర్లు పెడుతుంది కాబట్టి తన ప్రమేయం ఉందనుకుంటున్నారు మీరు. ఏదైనా నిప్పులేందే పొగ రాదు, కంపల్సరీ ఆమె హస్తం ఉంది, ఆమె వెనుకుండి అక్కడ రాయలసీమ వాళ్ళని మోసం చేసిండు. అంటే అక్కడ ఏజెంట్లు వేరు. ఈ మధ్య ఏం చేసిందంటే మొత్తం డ్రాప్ సార్. ఒక 10th ఫెయిల్యూర్ క్యాండిడేట్ అంటే మొదటగా సార్ ఇది బాలాజీ దగ్గర డ్రైవర్ గా చేసిందంట. అంటే ఆ బాలాజీ కూడా పెళ్లి చేసుకోలేదు. వీళ్ళిద్దరు ఆయన ఇట్లా మోసం చేస్తున్నాడు, ఆయన దగ్గర నుంచి టీమ్ కు వీడియో కొట్టి ఇట్లా చిన్నగా ఆయన నెట్వర్క్ ఇట్లా ఈయన ఎక్కువ చేసుకున్నాడు బాలాజీ కంటే ఎక్కువ. ఇదంతా సార్ వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీలు వాళ్ళు ఎంత ఏడో ప్రాపర్టీ కొన్నారో అవన్నీ రికవర్ చేయాలి సార్ పోలీస్ శాఖ వారిని. పోలీసులు ఏం చేస్తారు? ఆల్రెడీ మధుని అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. నాకు డౌట్ అనిపిస్తుంది సార్. చూడండి, ఇప్పుడు సుబ్బారావు గారు ఇట్లా న్యాయం వైపు వచ్చి ఇట్లా కంప్లైంట్ ఇస్తే ఆయన మీదనే అంటే మా పైసలు మంగ్లీ కానీ మధు కానీ వాడి ఆ పెద్దవాళ్ళకి పైసలు ఇస్తే కానీ వాళ్ళ తరఫు ఉంటుండ్రా సార్? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సార్ ఒక మా అచ్చంపేట మా ఇక్కడి నుంచే వచ్చింది సార్. ఒక సామాన్య ఒక్క రెస్పాన్స్ లేదు సార్. మేమేమో తెలిసి తెలియక మేము నష్టపోయినాం సార్. అంటే మేము 5 సంవత్సరాలు కష్టపడితే కానీ నా ఇప్పుడు అప్పు తీరదు. ఇప్పుడు వాళ్ళు మోసం చేసిన నేను బ్యాంకుకి ఈఎంఐ కడితే నా సిబిల్ స్కోర్ పోతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఇదైతే ఇట్లా అందరినీ నాశనం చేసేసాను సార్. ఇప్పుడు మా భార్య ఇద్దరు మేము ప్రైవేట్ జాబ్ చేసుకొని కష్టపడిన పైసలు నాకు 2 కూతుర్లు సార్. మీ బాధ అర్థమవుతోంది, బట్ ధైర్యంగా ఉండండి. మీరు తప్పుడు ఆలోచన చూడండి, మోతిలాల్ అని వచ్చిండ్రు సార్. మా వాళ్ళు కూడా ఆమె లేదు అది ఎట్లా ఎందుకు మాట్లాడాలి సార్? వాళ్ళకేమైనా మంత్లీ ఇచ్చిందేమో సార్. నాకు మీరు సపోర్ట్ ఉండండి. ఈ గిరిజనాలు దేవరకొండ ప్రాంతం వాళ్ళని ఆదోని వాళ్ళని మోసం చేసి వీళ్ళందరినీ కాపాడండి సార్. దండం పెడుతున్నా. మీ దుఃఖం నాకు అర్థమవుతోంది, మీ ఏడుపు నాకు అర్థమవుతోంది, మీ బాధ అర్థమవుతోంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మధుని అరెస్ట్ చేశారు. లీగల్గా వెళ్ళాల్సింది తప్ప ఇంకో ఆప్షన్ లేదు. థ్యాంక్ యూ హర్లాల్ గారు. సో మంగ్లీకి సంబంధించినటువంటి మధు